నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లోని మొదటి అంతస్తులో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? నాంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పక్కనే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. మొదటి ఫ్లోర్ లో దట్టమైన పొగలు మంటలు ఎగిసిపడుతుండటంతో గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికైతే అరగంట పైగా అటు దట్టమైన పొగ అలుముకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నాంపల్లి స్టేషన్కి పక్కనే ఉన్న సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన దీంట్లో అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొదటి అంతస్తులోని కంప్యూటర్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపు చేశారు. కానీ పూర్తి స్థాయిలో దట్టమైన పొగ వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బందికి ఫైర్ ఫైటర్స్కి పొగను కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ల్యాబొరేటరీకి పూతవేటు దూరంలోనే ఇటు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది, నీలోఫర్ సంబంధించిన హాస్పిటల్ ఉంది. ప్రస్తుతానికైతే భారీగా దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఫైర్ ఫైటర్స్ మొదటి ఫ్లోర్లోకి ఎక్కడి నుంచి అయితే దట్టమైన పొగ వస్తుందో పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు మనకి కెమెరాలో కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే మంటలను పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేశారు. కానీ పొగను కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పొగ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది అన్న సమాచారాన్ని కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. సుమారుగా 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది చుట్టూ దట్టమైన పొగలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్లోని మొదటి అంతస్తులోని కంప్యూటర్ సెక్షన్లో పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టుగా తెలుసు. ఎందుకంటే వివిధ కేసులకు సంబంధించి చాలా కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, కీలక సమాచారం అంతా కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మొదటి ఫ్లోర్లో కంప్యూటర్ సంబంధించిన పరికరాలతో పాటు ఇతర క్యాబిన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో కూడా కొంత ప్రాణ నష్టం తప్పినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా ధారాళంగా ఇటు మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగ బయటకు వస్తున్న నేపథ్యంలో పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమీపంలో ఉన్న నాంపల్లి పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఈ ప్రాంతంలోనికి ఇతర సాధారణ వ్యక్తులు రాకుండా కేవలం అగ్నిమాపక సంబంధించిన యంత్రాలు, ఫైర్ సిబ్బంది వీరు వచ్చే విధంగా ఫైర్ ఫైటర్స్ వచ్చే విధంగానే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు విజువల్స్లో ఫైర్ ఫైటర్స్ సుమారుగా 20 నిమిషాలకు పైగా అగ్నిమాపక సిబ్బంది పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ వైపు పొగలు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరొక ప్రాంతం నుంచి కూడా దట్టమైన పొగ భారీగా ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ తగలబడి ఉంటాయన్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితము నాంపల్లి ఫర్నిచర్ షాపు ఘటన మర్చిపోక ముందుకే తాజాగా నాంపల్లిలోని ప్రస్తుతం ఈ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా కొంత ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ కొంత పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. ఒకవైపు భారీగా అటు చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఒకవైపు ఇటువైపు పొగలను కంట్రోల్ చేస్తే అటువైపు నుంచి కూడా దట్టమైన పొగ వస్తున్న దృశ్యాలు మనకి చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. కాబట్టి పొగ ఎంతసేపట్లో క్లియర్ అవుతుంది ఏంటన్న సమాచారం కూడా మనకైతే రావాల్సి ఉంటుంది. ఇటు ఖైరతాబాద్ డీసీపీ శిల్పపల్లి నేరుగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంబంధించిన అధికారులు కూడా చేరుకొని ప్రమాదానికి ప్రాథమిక కారణం ఏంటి, షార్ట్ సర్క్యూటా ఇంకేదైనా కారణం ఉందా ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ మంటలను అయితే పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంకా పొగ దట్టంగా వస్తుండడంతో పొగని కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏంటి, ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ కావచ్చు,
కంప్యూటర్ సంబంధించిన ఏమన్నా దగ్ధమయ్యాయా లేదా ఏంటన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఝాన్సీ రాణి. అంటే కిరణ్, అటు సహాయక కార్యక్రమాలకు పొగ తీవ్ర ఆటంకం కలిగిస్తోంది, అటు ఫైర్ ఫైటర్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మంటలు అదుపులోకి రావడానికి సుమారుగా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఝాన్సీ రాణి, ప్రస్తుతానికి అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి, కానీ దట్టమైన పొగ అలుముకోవడం, ఆ పొగ బట్టంగా బయటికి రావడంతో ప్రస్తుతానికి అయితే ఫైర్ ఫైటర్స్కి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 1 అవర్లో ఆ పొగను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది 3 వైపుల నుంచి, ఆ ఫ్లోర్కి సంబంధించిన 3 వైపుల నుంచి కూడా వాటర్ని అప్లై చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతసేపట్లో ఆ ఫైర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మరి తిరిగి ఫైర్ ఏమన్నా బర్నింగ్ అయ్యే అవకాశం ఉందా లేదని కూడా కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. అగ్నిమాపక సిబ్బంది కూడా అరగంట పైగా శ్రమిస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు, ఇటు మనకి ఆపోజిట్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఏదైతే బోర్డు కనిపిస్తుందో బోర్డుకి లోపల నుంచి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ మొత్తంగా క్యాబిన్స్లోంచి దట్టమైన పొగ బయటకు వస్తడంతో ఆ పొగను కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మరొక అరగంట పాటు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ అరగంట తర్వాత పొగ కంట్రోల్లోకి వస్తుందా లేదా దాన్ని బట్టి వాస్తవానికి ఎక్కడ షార్ట్ సర్క్యూట్ కూడా చోటు చేసుకుంది ఏంటన్న సమాచారం కూడా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా సమాచారం అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా విలువైన డాక్యుమెంట్సే తగలబడి ఉంటాయి. ముఖ్యంగా మొదటి ఫ్లోర్ అంతా కూడా ఆ కంప్యూటర్ సంబంధించిన సిస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది, అక్కడ సర్వర్లు ఉంటాయి. కాబట్టి అంతా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంతసేపట్లో పొగని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఏంటన్న ప్రాథమిక సమాచారం అయితే మనకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కొంత పొగ వస్తుండడంతో పొగను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో పొగలు కంట్రోల్ రావడానికి మరొక అరగంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎస్ కిరణ్, మీరు చెప్పినట్టుగా అటు మొదటి అంతస్తులో ముఖ్యమైన ఫైల్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అధికారులు స్పందించే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సమాచారం చెప్పాల్సి ఉంటుంది. మొదటి ఫ్లోర్లో కంప్యూటర్స్ కాకుండా ఇంకేమైనా పరికరాలు ఉంటాయా, ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు, కంప్యూటర్ వ్యవస్థే కాకుండా ఇంకేమైనా డాక్యుమెంట్స్ స్టోరేజ్ సంబంధించిన వ్యవస్థ ఉంటుందా లేదా అన్న కొంత మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఫోరెన్సిక్ సంబంధించిన సిబ్బంది వద్ద నుంచి కూడా సమాచారం సేకరిస్తారు. రోజుగా రెగ్యులర్గా ఎన్ని గంటలకి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటారో, తర్వాత కార్యకలాపాలు ఎట్లుంటాయి, మొదటి అంతస్తులో ఏమేమి ఉంటాయి ఏంటో కూడా కొంత సమాచారాన్ని విశ్లేషించే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే దట్టమైన పొగ ఎగిసిపడుతుండడంతో పొగ కొంత కంట్రోల్ చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరొక అరగంటలో పూర్తి స్థాయిలో పొగను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ దట్టమైన పొగ వస్తుండడంతో ఆ పొగతో చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత, ఎందుకంటే ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఆపోజిట్లో నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి ఉంది. కాబట్టి ఆ దట్టమైన పొగతో స్థానికంగా ఉండేవారు, రోగులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పొగను కంట్రోల్ చేసేందుకు సాధ్యమైన తొందరగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్లో పూర్తి స్థాయిలో పొగని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.